ఎవ్రీవన్, వెల్కమ్ టు యాదవ్ ఫుడ్ ఫ్యాక్టరీ. ఈరోజు మనం బీరకాయ కూర ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూసేద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే ఫ్రెండ్స్, సో ఫస్ట్ నేను కడాయి తీసుకొని ఇందులో ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నాను. సో ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఏమంటారు జీలకర్ర అనేది వేసుకోవాలి. జీలకర్ర ఫ్రై అయిపోయిన తర్వాత సో ఆనియన్స్ వేసుకోవాలి. సో ఆనియన్స్ కూడా మనము కొద్దిగా దగ్గరికి ఫ్రై అవ్వాలంటే కొద్దిగా సాల్ట్ కానీ పసుపు కానీ యాడ్ చేసుకోవచ్చు. సో నేను కొద్దిగా పసుపు వేస్తున్నాను. పసుపు వేసి కలిపేసుకుంటే మనకి ఆనియన్స్ అనేవి దగ్గరికి అవుతాయి. సో ఇప్పుడు కొద్దిగా కరివేపాకు అన్నమాట. సో కరివేపాకు వేసి మనము కలిపేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఇక్కడ కరివేపాకు వేసుకొని మనం కలిపేసుకోవాలన్నమాట. ఆనియన్స్ అనేవి మనకి చాలా వరకు దగ్గరికి అయిపోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నమాట. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది ఒక 1 మినిట్ మనము ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న బీరకాయ ముక్కల్ని వేసుకోవాలన్నమాట. రిడ్జ్ గార్డ్ అంటాం కదా, బీరకాయ ముక్కల్ని వేసుకొని కొద్దిగా సాల్ట్ వేస్తున్నానండి. సాల్ట్ వేస్తే ఏంటంటే మనకి బీరకాయ ముక్కలు అనేవి ఫ్రై అయిపోకుండా, డీప్ ఫ్రై అవ్వకుండా మనకి కొద్దిగా గ్రేవీ లాగా వచ్చింది, ముక్కలు మెత్తగా అవుతాయి. మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇలా మెత్తగా అవ్వటానికి నేను కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేశాను. ఒక 5 to 10 మినిట్స్ కుక్ చేసుకుంటే ఆల్మోస్ట్ బీరకాయలు కుక్ అయిపోతాయి. మనకి ఇందులో ఒక గ్రేవీ లాగా వచ్చేసింది చూడండి, వాటర్ అనేది. సో ఇప్పుడు కొద్దిగా మనకి కర్రీకి సరిపడేంత కారం, రెడ్ చిల్లీ పౌడర్, అలాగే ధనియా పౌడర్, కొరియాండర్ పౌడర్ అనేది వేసి కలిపేస్తున్నాను. ఆల్రెడీ మనం సాల్ట్ వేసేసుకున్నాము. ఒకవేళ సాల్ట్ కన్సిస్టెన్సీ తక్కువగా ఉంటే కొద్దిగా వేసుకోండి మీకు బ్యాలెన్స్ చేసుకోవడానికి. ఒకవేళ గ్రేవీ కావాలి అనుకుంటే కొద్దిగా గ్రేవీ యాడ్ చేసుకోండి, లేదంటే మనకి కర్రీలో ఉన్న గ్రేవీతో కూడా మనకి కూర సరిపోయిద్దండి. కర్రీలో ఉన్న గ్రేవీతోనైతే కర్రీ అనేది దగ్గరికి అయిపోయింది, అందుకే నేను కొద్దిగా వేసాను. అండ్ సాల్ట్ కూడా తక్కువగా ఉంది కాబట్టి కొద్దిగా సాల్ట్ కూడా వేసాను. ఇంకా మనం మూత పెట్టుకొని 2 to 3 మినిట్స్ అండి, ఎక్కువసేపు అవసరం లేదు. మనకి బీరకాయ కూర ఆల్మోస్ట్ 7 to 10 మినిట్స్లో అయిపోయిద్దండి, ఎక్కువ టైం పట్టదు. సో ఆయిల్ పైకి తేలింది అంటే మనకి కర్రీ ఆల్మోస్ట్ అయిపోయినట్టే. సో ఇప్పుడు మనము ఫైనల్గా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే సో ఎంతో టేస్టీగా, కొత్తిమీర వేయగానే కర్రీ ఆఫ్ చేయండి. ఆ వేడివేడి అన్నంలో కొత్తిమీరతో చాలా టేస్టీగా ఉంటుంది. సో చాలా టేస్టీగా అంటే వేడన్నంలో కానీ, రోటీలో కానీ, నాన్లో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ చాలా హెల్తీ కూడా బీరకాయ అనేది. సో మనకి వాటర్ కన్సిస్టెన్సీ ఎక్కువ ఉన్న కూరగాయలు తింటే మనకి చాలా అంటే చాలా హెల్తీ. సో మీరు కూడా ట్రై చేయండి. బ్యాచిలర్స్ అలాంటి వాళ్ళు ఎవరైనా కానీ ఈ కర్రీస్ ఇన్స్టెంట్గా కూడా చేసుకోవచ్చు. వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఇంకో మంచి వీడియో వరకు టాటా, bye bye, love you all.